140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మరి కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, కాంగ్రెస్కు సంబంధించిన జాతీయ నేతలు కావచ్చు, ఇచ్చిన హామీల విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా 6 గ్యారెంటీలు కావచ్చు, తర్వాత 420 హామీలు కావచ్చు, సో వాటన్నిటిని కూడా అమలు చేసుకుంటూ కూడా తెలంగాణలో ప్రజల మద్దతు కూడగడుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం కామారెడ్డిలో రాహుల్ గాంధీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ విషయంలో కూడా ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడానికి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నాడు. అదే క్రమంలో కులగణన అనే ఒక ప్రక్రియను కూడా దిగ్విజయంగా పూర్తి చేసి దేశంలో 100 ఏళ్ల తర్వాత తెలంగాణలో కులగణన చేసిన కాంగ్రెస్ పార్టీదే ఘనత, ఇది దేశానికి రోల్ మోడల్ అని చెప్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి మొత్తానికి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము, సో ఎన్నికల హామీల్లో ఇచ్చిన మరి ఈ అంశాన్ని మేము ఖచ్చితంగా సీరియస్గా తీసుకున్నాం, దీంట్లో మాకు ఎలాంటి అనుమానం లేదు, మరి ఆ జిత్ని ఆబాది ఉత్తున ఇచ్చేదారు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిన మాటను ఏదైతే ఉందో సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగా ఆయన అది నెరవేరుస్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అధికారంలో ఉంది కనుక స్థానిక సంస్థల్లో విజయం సాధించడం అనేది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఏదైతే బీసీల విషయంలో మరి ఖచ్చితంగా పొలిటికల్గా కావచ్చు, తర్వాత ఉద్యోగాల్లో కావచ్చు, మరి విద్యాపరంగా కావచ్చు, ఈ అన్ని అంశాల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే బీసీలకు సమాన న్యాయం జరుగుతుంది. అదే క్రమంలో బీసీ నేతల్లో కూడా మరి పొలిటికల్గా కూడా వాళ్ళకి రిజర్వేషన్లు వర్తింపజేయాలనే డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కులగణన అయితే దేశానికి రోల్ మోడల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ కూడా మరి 11 ఏళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి జనగణన చేయడంలో జాప్యం చేస్తుంది కనుక సో మేము చేసిన తర్వాత దేశానికి మరి ఒక గుణపాఠం నేర్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అదే క్రమంలో కులగణన అంశం కావచ్చు, తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశం కావచ్చు, సో మొన్న ఏదైతే కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ ఎంపీలకు కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలతో పాటు అందరూ కూడా నిజంగా రాహుల్ గాంధీతో పాటు మరి అందరూ కూడా రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేశారు. సో ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరి మొత్తానికి తెలంగాణలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో గాంధీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా రేవంత్ రెడ్డిని దగ్గరికి రానియట్లేదు, సో పక్కకు పెట్టేశారు. సో మొత్తానికి వీరిద్దరి మధ్యన గ్యాప్ పెరిగింది, విభేదాలు ఉన్నాయి. ఇలాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో మరి ఆయన ఇటు కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన సందర్భాలు ఉన్నాయి. సో రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, మరి ఆయన ప్రతి 10 రోజులకు ఒకసారి ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీ కాంగ్రెస్లు కూడా మరి పూర్తిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వద్ద తాకట్టు పెట్టారని చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారు. సో మొన్న ఢిల్లీ పర్యటనతో మాత్రం ఆయన ఒక మరి పూర్తిగా ప్రతిపక్షాలైన బీజేపీ బీఆర్ఎస్లకు సర్జికల్ స్ట్రైక్ ఇచ్చారు. సో మొత్తానికి నేను ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి తెలంగాణ ప్రయోజనాలకు వెళ్తున్నాను తప్ప తనకు స్వప్రయోజనాలు ఏం లేవు. అదే క్రమంలో నేను ఢిల్లీ పార్టీ పెద్దలను కూడా మరి మా పార్టీ ఢిల్లీలో ఉంటుంది, మా అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, వాళ్ళకు కూడా ఇక్కడ జరిగిన పార్టీ కార్యక్రమాల అంశాలు కావచ్చు, మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాల విషయంలో కావచ్చు, ఎన్నికల విషయంలో కావచ్చు, మరి పార్టీ పదవుల విషయంలో కావచ్చు, నామినేటెడ్ పోస్టుల భర్తీల విషయంలో కావచ్చు, క్యాబినెట్ పోస్టు భర్తీల విషయంలో కావచ్చు, మరి ఖచ్చితంగా అధిష్టానాన్ని మెప్పించి వారి నిర్ణయం మేరకు మాత్రం వారికి మరి పూర్తి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కనుక స్వామి కార్యం స్వకార్యం రెండు కూడా చేసుకుంటున్నాను తప్ప తనకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవు. తెలంగాణ సీఎంగా నాకు ఈ పదవి రావడం అదృష్టంగా భావిస్తున్నాను తప్ప నాకు ఎలాంటి భేషజాలు లేవు. సో తెలంగాణ సీఎంగా నేను మరి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బడే బాయ్ అని సంబోధించడం కూడా కేవలం రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తనకు ఎలాంటి స్వార్థం లేదు. సో ఎందుకంటే మరి కేంద్రానికి రాష్ట్రాలన్నిటికీ పెద్దన్నగా కేంద్రం ఉంటుంది కనుక మరి ప్రధానమంత్రిని బడే బాయ్ అన్నాను, తర్వాత తనను చోటే బాయ్ అని అందరు విమర్శిస్తున్నా ఆ విమర్శలు నేను పట్టించుకోవట్లేదు. ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్తున్నామన్నా కూడా ఆ విమర్శలు కూడా నేను పట్టించుకోవడం లేదు. బరాబర్ ఢిల్లీకి వెళ్తాను, తెలంగాణ ప్రయోజనాల కోసం వెళ్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాత్రం మొన్న జరిగిన మరి పార్లమెంటు సమావేశాలకు ముందు మాత్రం ఆయన వెళ్ళి ఢిల్లీలో ఇటు ఉభయ సభలకు సంబంధించిన రాజ్యసభ సభ్యులకు కావచ్చు, పార్లమెంటు సభ్యులకు కావచ్చు, అలాగే మరి కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా
కులగణన అంశంలో ఒక క్లారిటీ ఇచ్చేశాడు. సో ఆ క్లారిటీతో రాహుల్ గాంధీ మరి దాన్ని ఒక షూరిటీగా తీసుకున్నాడు. మరి దేశవ్యాప్తంగా తెలంగాణలో జరిగిన కులగణన నిజంగా ఒక రోల్ మోడల్. రేవంత్ రెడ్డిని మరి ఇన్నాళ్ళు మరి కొంత మౌనం ఉంది, వారిద్దరి మధ్యన గ్యాప్ ఉంది, ముభావంగా ఉంటున్నారు. ఇలాంటి ప్రచారాలకు రాహుల్ గాంధీ కూడా చెక్ పెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన పని చాలా బాగుందని కితాబిచ్చారు. ఇదే క్రమంలో తెలంగాణ కులంగాలను రోల్ మోడల్గా మరి తీసుకుంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పడం కావచ్చు, మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన అంశంలో కావచ్చు, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల విషయంలో కావచ్చు, రాహుల్ గాంధీ ఒక్క పర్యటనతో అన్ని పటాపంచలు చేశారు. మొత్తానికి సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ జపం చేస్తున్నారు. సో కాంగ్రెస్కు పార్టీకి సంబంధించిన ఓబీసీల మీటింగ్లో కూడా రాహుల్ గాంధీ ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఓబీసీలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది కనుక ఇది కేవలం తెలంగాణ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా దీన్ని ఉద్యమంలా తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు మరి ఎస్సీ ఎస్టీలకు కూడా అదే జనాభా దామాష ప్రకారం కూడా రిజర్వేషన్ల విషయంలో మరి ఉద్యోగాలు కావచ్చు, విద్యకు సంబంధించిన రంగంలో కావచ్చు, తర్వాత రాజకీయాల్లో కావచ్చు, సో అన్ని విషయాల్లో కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడానికి ఉద్యమం చేస్తామని చెప్పడం కావచ్చు. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేకెత్తించిన అంశం ఏదైతే ఉందో ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ పార్టీ మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాహుల్ గాంధీ లాంటి వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ లాంటి నాయకులు కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఏదైతే కులగణన కావచ్చు, 42% రిజర్వేషన్ అమలు విషయం కావచ్చు, దేశవ్యాప్తంగా తీసుకొని బీజేపీపై పోరాడి ఖచ్చితంగా బీజేపీ మెడల్ వంచుతాం, లేని పక్షంలో ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే విషయంలో మేము అధికారంలోకి రాబోతున్నాం కనుక బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి దేశవ్యాప్తంగా 50% పైగా ఉన్న బీసీ జనాభా విషయంలో న్యాయం చేయాలంటే కాంగ్రెస్కు మాత్రమే మరి సాధ్యమవుతుంది కనుక దేశంలో ఉన్న బీసీలంతా కూడా కాంగ్రెస్కు మద్దతు తెలపాలనే ఒక సందేశం ఇస్తూ మరి దాన్ని దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడం కోసం రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం అయితే ఇటు బీజేపీకి కావచ్చు, తర్వాత మరి ఇతర ప్రాంతీయ పార్టీలకు కావచ్చు ఒక రకంగా చెక్ పెట్టినట్ట మనం భావించవచ్చు. సో కాంగ్రెస్ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీగా ఉన్నప్పటికీ కూడా గాంధీ కుటుంబానికి సంబంధించిన వారు మాత్రమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అధ్యక్షులుగా వారే ఉంటున్నారని చెప్పిన ఏదైతే ప్రతిపక్షాల విమర్శలకు కూడా మరి మల్లికార్జున ఖర్గే లాంటి వారిని కూడా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా చేయడం కావచ్చు, మొత్తానికి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఏదైతే కులగణన అంశం కావచ్చు, మరి 42% రిజర్వేషన్ల అంశం కావచ్చు, దాన్ని కూడా మరి రాహుల్ గాంధీ ప్రశంసించడం కావచ్చు, దీన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్తామని చెప్పడం కావచ్చు, మొత్తానికి కాంగ్రెస్ పూర్తిగా కొంత నిస్తేజంలో ఉంది. ఇక కాంగ్రెస్ మరి రాహుల్ గాంధీ లాంటి నాయకులు కూడా నిశ్చేష్టులై ఉన్నారని చెప్పి జరుగుతున్న ప్రచారంలో మొత్తానికైతే కాంగ్రెస్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక మంచి ఆయుధాన్ని ఇచ్చాడు. మరి బీసీల విషయంలో తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ ఇటు గవర్నర్ ఆర్డినెన్స్ను ఆమోదిస్తుందా, లేకుంటే అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏదైతే ఆ చట్టంను పూర్తిగా రాష్ట్రపతి ఆమోదిస్తారా, 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సిద్ధంగా ఉంది, మరి బీజేపీ మోకాలు అడ్డు పెడుతుందని జరుగుతున్న ప్రచారంలో మొత్తానికి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఇక బీజేపీ కోర్టులో ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్ల బంతి ఉంది. సో దాన్ని బీజేపీ ఎలా ముందుకు తీసుకెళ్తుంది, బీసీలకు న్యాయం చేసే దిశగా మరి తెలంగాణలో రానున్న ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల విషయంలో మరి పార్లమెంటులో చట్టం తీస్తుందా, అలాగే 9th షెడ్యూల్లో పెడుతుందా, ఈ అంశాన్ని ఎలా తీసుకుంటుందా అనేది మాత్రం బీజేపీకి ఇప్పుడు సవాల్గా మారింది. మరి రేవంత్ రెడ్డి ఇన్నాళ్ళుగా రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉందని చెప్పిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా మరి పటాపంచలు చేస్తూ కూడా రేవంత్ రెడ్డి మరి రాహుల్ గాంధీని కలవడం కాదు, రాహుల్ గాంధీచే కూడా ప్రశంసలు పొందడంగా మనం చూడవచ్చు. సో రానున్న రోజుల్లో మరి రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో కీలకంగా మారబోతున్నారనే సందేశం కూడా మరి సంకేతం కూడా వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో సక్సెస్ అయ్యారు. సో దీంట్లో అటు గవర్నరు ఆర్డినెన్స్ కావచ్చు, తర్వాత రాష్ట్రపతి ఆమోదం కావచ్చు, మరి పార్లమెంటులో చట్టం చేయకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 42% రిజర్వేషన్ల విషయంలో ఒక విధానం ఉంది. ఆ విధానం ద్వారా ఖచ్చితంగా ఎన్నికల్లో వెళ్తూ బీసీల మద్దతుతో మరి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే మరి ఒక వజ్రాయుధంగా వాడబోతున్నారు. ఇదే అస్త్రంగా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ధీమా మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో కనిపిస్తోంది. మరి మొత్తానికి కాంగ్రెస్ అయితే సుస్థిర పాలన అందిస్తూ 6 గ్యారెంటీలు అమలు చేస్తూ కూడా ప్రజల్లో
కొంత వ్యతిరేకతను కూడా అనుకూలతగా మార్చుకొని మొత్తానికి కాంగ్రెస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి అన్ని ఎన్నికల్లో కూడా మరి గెలుపు సాధిస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది, నాయకుల్లో కనిపిస్తోంది, ఎట్ ద సేమ్ టైం కార్యకర్తల్లోనూ కూడా కనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్లు మాత్రం కొంత రేవంత్ ఇచ్చిన సర్జికల్ స్ట్రైక్ అయితే వాళ్ళకు సంబంధించిన మరి మైండ్ బ్లోయింగ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని మెచ్చుకోవడం అయితే వాళ్ళు జీర్ణించకపోతున్నారు. సో దీంట్లో రేవంత్ రెడ్డి మరి పూర్తి స్థాయిలో ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే దిశగా కూడా ఆయన అడుగులేస్తున్నారు కనుక కాంగ్రెస్లో కూడా ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ మరి 6 నెలల్లో కూలిపోతుంది. రేవంత్ రెడ్డిని సీఎంగా నిలబడనీయరని చెప్పి కూడా ఆ సీట్ నుంచి దించేస్తారని చెప్పిన ప్రచారాలన్నిటికీ కూడా ఇప్పుడు తెరపడినట్టయింది. తెలంగాణ సీఎం పేరును మరి రాహుల్ గాంధీ తీసుకోవడం కావచ్చు, రేవంత్ రెడ్డికి కితాబులు ఇవ్వడం కావచ్చు, ప్రశంసలు ఇవ్వడం కావచ్చు, ఇది ప్రతిపక్షాలకు నిజంగా ఊహించని పరిణామం. సో ఇదే క్రమంలో రాహుల్ గాంధీ లాంటి అగ్రనేత రేవంత్ తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తీసుకున్న నిర్ణయాలను కావచ్చు, అది దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడం అయితే బీజేపీకి మాత్రం జాతీయ స్థాయిలో ఇది కొంత కొరకరాని అంశంగా మారింది. ఈ అంశంలో మరి బీజేపీ ఎలా ముందుకెళ్తుంది, మరి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అంశంలో రాష్ట్రపతి ద్వారా కావచ్చు, తర్వాత పార్లమెంటులో చట్టం చేయడం కావచ్చు, లేకుంటే గవర్నర్ పంపించిన ఆర్డినెన్స్కి ఆమోదం తెలపడం ద్వారా ఎలా ముందుకెళ్తుంది అనేది మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఏదైతే షాక్ ఉందో ఆ షాక్ నుంచి తేరుకొని ఎలా మరి రిటర్న్గా వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.